హలో ఎవ్రీవన్. రేపు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది కదండి. సో మా మేడ్ వాళ్ళ బాబు అండి తను అడిగింది, రేపు స్కూల్లో ఇది ఫంక్షన్ ఉంది కాబట్టి మీరు కొంచెం ఈవెంట్కి రెడీ చేయాలి అని. సో నాకు అనిపించింది, బిఫోర్గా కనుక మనం మేకోవర్ చేస్తే తన పైన ట్రయల్ వేసినట్లు ఉంటుంది. అట్ ది సేమ్ వే మన వ్యూవర్స్ అందరికీ కూడా శ్రీకృష్ణుడి మేకోవర్ చూపించినట్లు ఉంటుందని చెప్పేసి ఇలా ట్రై చేసామండి. సో దీనికి ఏంటంటే స్కిన్ టూ సెన్సిటివ్ అండి, చిన్న బాబు కదా. సో ఫేస్ మీద అంతా కూడా కొంచెం ర్యాష్ అది అంటే దోమలు కుట్టేసి ఇదంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంది. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సెటాఫిల్ మాయిశ్చరైజర్ అండి, దీనివల్ల మనకి చిన్న పిల్లలకైనా సరే ఇది యూజ్ చేయొచ్చు, సెన్సిటివ్ స్కిన్కి అయినా కానీ ఎటువంటి ఇష్యూ ఉండదు కాబట్టి ఫస్ట్ సెటాఫిల్ మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసి ఆ తర్వాత దీనికి ఐబ్రో పెన్సిల్ థిక్గా ఉండాలి కదా. సో తనకి ఉన్నదానికన్నా కూడా ఐబ్రోస్ అనేది హైలైట్ చేసాము. అండ్ తర్వాత దీనికి యూజ్ చేసిన కలర్స్ కూడా మనము గెటప్స్కి యూజ్ చేస్తాం కదా అవతారాలకి. సో అదే సేమ్ కలర్ని యూజ్ చేసాము, బ్లూ అండ్ వైట్. సో దానివల్ల మనకి స్కిన్ ఎటువంటి ఇష్యూ లేకుండా తనకి ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి అది వాడాము. దీని తర్వాత వచ్చేసి దీనికి మామూలుగా మనకి వైట్ అండ్ రెడ్ తిలకం ఉంటుంది కదా, దాంతోనే మనం నెయిల్ ఆర్ట్ చేసే ఫైన్ బ్రషెస్తో తనకి సింధూరం ప్లస్ నామం ఇవి రెండు పెట్టేసి అండ్ చీక్స్ కూడా సేమ్ అలాగే డాట్స్ అనేది పెట్టాము. అండ్ తర్వాత లిప్స్టిక్ యూజ్ చేశాను. అండ్ మీకు కనుక అంటే తిను మరీ చిన్న బాబు కాబట్టి తిను నాకు సపోర్ట్ చేయలేదండి, అందువల్ల నేను ఐ లైనర్ కాజల్ అవి పెట్టలేకపోయాను. ఒకసారి ట్రై చేశాను కానీ తను మొత్తం క్లమ్జీ చేసేసుకున్నాడు. సో అన్నీ రిమూవ్ చేసేసాం మళ్ళీ. సో మీ పిల్లలు కనుక కంఫర్టబుల్ ఉన్నారు అంటే మీరు లైనర్ అండ్ కాజల్ ఇవన్నీ కూడా పెట్టచ్చు, మస్కరా కూడా అప్లై చేస్తే ఇంకా మంచిగా హైలైట్ అవుతుంది. తర్వాత వచ్చేసి తనకి ఫేస్కి ఏదైతే యూజ్ చేసామో అలాగే టోటల్ బాడీ కూడా అదే యూజ్ చేసాం. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా ఇచ్చాము, ఫేస్కి ఇచ్చినంత హెవీగా కాకుండా. ఆ తర్వాత వచ్చేసి హ్యాండ్స్కి లెగ్స్కి పారాన్ని పెట్టాము, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరీ హెవీ లేకుండా థిన్గా ఉండేలాగా అప్లై చేసాము. అండ్ దీని తర్వాత వచ్చేసి పారాణి అయిపోయిన తర్వాత తనకి తల పాగా చుట్టామండి. అది వచ్చేసి మనకి ఇంట్లో ఉండే రెగ్యులర్ ఇవి చున్నీస్ ఉంటాయి కదా నార్మల్వి, ఆ చున్నీతోనే నేను సెట్ చేశాను. దీన్ని మనం ఫ్రిల్స్ లాగా పోసేసి మనం పళ్ళు పెట్టుకుంటాం కదా, ఆ విధంగా సేమ్ ఫ్రిల్స్ లాగా పోసేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టాము. రబ్బర్ బ్యాండ్ వేసేసి ఒక ఫ్లవర్ లాగా చేసామన్నమాట ఫస్ట్. ఆ తర్వాత వచ్చేసి దీన్నే తనకి హెడ్ పైన పెట్టేసి దాన్ని కొంచెం మనకి స్టే ఉండడానికి టిక్స్ యూజ్ చేసాము. సో టిక్స్ యూజ్ చేసేసి దాన్నే తన హెడ్కి అరౌండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ టర్న్ చేసుకుంటూ తీసుకొచ్చామన్నమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి పిల్లలవి బయట దొరికే సెట్స్ ఉంటాయి కదా, జ్యువెలరీ ప్లస్ కిరీటము ఇవన్నీ. సో దీనికి ఈ సెట్ తీసుకొచ్చారు, బట్ నాకు కిరీటం కన్నా కూడా ఇలా చుడితే చాలా క్యూట్గా ఉన్నట్లుగా అనిపించింది. అండ్ తర్వాత వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే వీడు ఇది పెట్టించుకోవడానికే చాలా ఇష్యూ చేశాడు. చిన్న బాబు కదండి, జస్ట్ నర్సరీ అనమాట తిను. సో మేము చేసేంతసేపు కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ లంచాలు ఇస్తూ టైం తీసుకుంటూ చేసాము. లేదు కొంచెం పెద్ద పిల్లలు అయితే ఇంకొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారని అనిపించింది, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా చేయడం కదండి. సో అందువల్ల కొంచెం టైం తీసుకొని నిదానంగా చేయాల్సి వచ్చింది. సో వాడు పూర్తి చేసేలోపే మొత్తం అటు ఇటు రబ్ చేసేసుకుంటూ డిస్టర్బ్ చేసేసుకున్నాడు. మధ్యలో టచ్అప్స్ ఇచ్చుకుంటూ చేస్తూ ఉన్నామన్నమాట. సో మొత్తం మేకోవర్ అయ్యేంత వరకు కొంతవరకు కూల్గా ఉన్నాడు. మేకోవర్ అయిపోయింది మొదలు పెట్టేశాడు ఏడుపు. జస్ట్ అవన్నీ హ్యాండ్కి నెక్కి అన్నీ పెడతాం కదా, పెట్టగానే ఇంకా ఏడుపు మొదలెట్టేశాడు, ఇంకా నాకేమీ వద్దు అని. ఫైనల్గా ఎలానో గల కంప్లీట్ చేసి అయితే
మేకోవర్‌ని కంప్లీట్ చేశామండి. ఎలా ఉందో లుక్ అనేది కామెంట్ చేయండి.